మా ముగ్గురి రాస్తా పెట్టుకోండి ఇంకేం గిచ్చి పెట్టి చంపుతారు నన్ను ఇదేందుకు పెట్టుకో అదొకే మీదే హలో గాయస్, మళ్ళీ యాజ్గా పత్తి లోడ్ కానీ వచ్చాము. ఇక్కడ ఒక 15 క్వింటాలు ఏమో లోడ్ అయింది. మళ్ళీ మనం వేపించి కాటాక్ అనేది వెళ్తున్నాము. ఒక్కోసారి ఇంతే 2-3 సార్లు తిరగాల్సి వస్తుంది. ఈరోజు అయితే 2 సార్లు తిరగాలి నేను. మళ్ళీ కిరాయి అని పెంచుతున్నారా అంటే అది లేదు, సేమ్ కిరాయి ఇస్తున్నారు. కాబట్టి అంతన్నా కొంచెం మనకి మిగిలిబాటు అనేది తక్కువే. ఇటు పెట్టకూడదు అనుకున్నా కానీ పార్టీని గట్టిగా చెప్తుంటే ఈ ఒక్క లోడేలే వెళ్ళరాలే అంటున్నారు. ఈ ఒక్క లోడ్ అని చెప్పి మనకేమో బాగానే వేస్తున్నారు వాళ్ళు అయితే. అని చేసేది ఏం లేదు, పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఎందుకంటే కాంపిటీషన్ ఆ రకంగా ఉంది కాబట్టి చేసేది ఏం లేదు. చెప్పా ఈసారి కనుక ఇలా ఉంటే మాత్రం కిరాయి పెరగాల్సిందే అని చెప్పాను. సరే పెంచుదాంలే ఈ ఒక్కసారికి వెళ్ళరా అని చెప్పేసి అంటున్నారు ఆయన. మరి ఎంతవరకు పెంచుతారో ఏంటి అనేది మనకైతే తెలియదు, ఏమి చూద్దాం. ప్రస్తుతాన్ని నేను వేపించి కాటా పెడదామని చెప్పేసి వెళ్తున్నా. రైతు కూడా వెనకమాలే ఉన్నారు. వెళ్దాం, వెళ్ళి కాటా పెట్టిద్దాం. వేపించి కాడికి వచ్చాము. ఇది ఆల్రెడీ మొన్న ఒకసారి వచ్చాము. ఆ రోజు వచ్చినప్పుడు ఏమో ఇది పని చేయలేదు. ఇప్పుడు మళ్ళీ దీనికి వచ్చాం. ఇప్పుడైతే బాగానే వర్క్ అవుతుంది. ఇక్కడ కాటా పెట్టిద్దాం. ఎంత వచ్చింది? 41-20 వచ్చింది నేను దిగిపోతే. మిగతా లోడ్ చేపిద్దామని వెళ్తున్నాం మనం. 13 క్వింటాలు వచ్చింది ఇప్పుడు ఈ లోడు. 13 క్వింటాల 80 కేజీలు. మిగతా లోడు ఇక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. ఒకసారేనంట తిరిగేది, మళ్ళీ వచ్చే పని లేదులే అంటున్నారు. ఎందుకంటే మిగతా అన్నీ ఆ బోరాల్లో ఉంటాయి కదా, వాటిని కాటా పెట్టేసి అక్కడే మనకి బండిలో వేసేస్తారు అనమాట. అంతే. ఈ పత్తి నాకైతే అసలు ఇష్టం లేదు పత్తి కిరాయిలు తోలటం. ఎందుకంటే లోడింగ్ ఒక రోజు పోతుంది, అన్లోడ్ ఒక రోజు పోతుంది. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 12 అవుతుంది. కరెక్ట్గా 12 అవుతుందా? ఇప్పుడు ఈ టైంలో ఒక గంటన్నరలో లోడ్ చేస్తారు. తర్వాత మళ్ళీ మనం రేపే వెళ్ళేది. ఈరోజు వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే మిల్లు టయానికి మనం అయితే అందుకోలేము. ఇక్కడ నుంచి మనకు 3 గంటల సేపు పడుతుంది గుంటూరు వెళ్ళటానికి. కాబట్టి మళ్ళీ నైట్ అంతా బండి ఆపుకొని రేపే వెళ్ళాలి. యావరేజ్గా చూసుకుంటే మనకి రోజుకి 1500-1700 అట్ట మిగులుతున్నాయి అంతే. కానీ బండి వెయిటింగ్ పోతుంది మనకి చాలా వరకు. ఏదైనా మనం ఇప్పుడు లోడ్ ఎత్తుకొని వెళ్ళి దింపొచ్చినా అదే కిరాయి ఇస్తారు, రేపు వెళ్ళినా కానీ అదే కిరాయి ఇస్తారు. పెద్ద వేరియేషన్ ఏం లేదు. అందుకనే నేను పత్తి కిరాయిలు అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపాను. కానీ తప్పదు, సీజన్ ఇదే. అన్ని సీజన్లు తోలుకోవాలి, ఇదనే కాదు ప్రతిదీ తోలాల్సిందే. అది అట్టుంది మన పరిస్థితి. ఆ సగం లోడ్ అయింది. మళ్ళీ వెళ్ళాక మళ్ళీ ఫుల్ లోడ్ వేస్తారు వాళ్ళు. మన వాళ్ళు ఏదో చిన్న కాటా ఉంటుంది కదా, కాటా కోసం వెయిటింగు. కాటా తెచ్చుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మనం లోడ్ చేపిద్దాం. ప్రస్తుతానికి చెట్టు కింద కూర్చున్నా నేను ప్రశాంతంగా. సగం లోడ్ అయింది మన బండి. సగం లోడ్ కట్టి మొట్టాళ్ళు భోజనానికి వెళ్ళిపోయారు. మన బండి ఎలా వచ్చింది ఏంటో మీకు చూపిస్తా ఒకసారి. ఇదిగోండి. అది లోడ్ భోజనానికి వెళ్ళారు వాళ్ళు. వచ్చిన తర్వాత మిగతా లోడ్ వేస్తారంట. రోజంతా సరిపోయింది. ఉదయం 8ంటికి వచ్చాం మనం. చూడండి ఎంత టైం అవుతుందో.
బండి లోడ్ అయిపోయింది. పట్టాలు అవన్నీ కట్టించేసా నీట్గా, ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎంత దూరం వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇంకా బయలుదేరి వెళ్దాం. రేపు మార్నింగ్ 2 గంటలకి ఏమో బయలుదేరి వెళ్ళాలి మనం. కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఇంటి దగ్గర బండి పెట్టుకొని రేపు మార్నింగే వెళ్తా. సబ్స్క్రైబర్ అంట బొలెరో 2.0 బండి తీసుకున్నారు. అక్కడ మీకు కనిపిస్తుందా? ఆయన కలిసారు ఇప్పుడే. అదిగోండి ఆ చివరిన ఆడో పెట్టేసి ఉంది. అది భద్రాచలం అంట వాళ్ళది. కలిసి మాట్లాడి వెళ్ళారు ఇప్పుడే. ఇప్పుడు టైం నైట్ 2:30 అయింది. 2:30కి నేను ఇక్కడ నుంచి బయలుదేరుతున్నా. అదిగోండి ఇక్కడ ఇంటి దగ్గర పెట్టుకున్నా బండి. బయలుదేరి వెళ్దాం. ఎదురేమో బాబాయ్ బండి వెళ్తుంది, ఆయన కలుపుకొని వెళ్తున్నాం. మనం ఇద్దరం వెళ్ళేది ఒకే చోటకి, కానీ వేరే వేరే మిల్లులు. ఆయన మిల్లు వేరే, మన ఇల్లు వేరే. ఇప్పుడు మనం వెళ్ళేది గుంటూరు వెళ్తున్నాం. గుంటూరు దగ్గర పత్తిపాడు రోడ్లో 5వ మైల్ రాయి అంటారు, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఆ బండికి ఇప్పుడే వీల్ బోల్ట్ లూజ్ అయినాయి. వీల్ బోల్ట్ అన్నీ టైట్ వేసాం. దారిలో ఏ ఇబ్బంది పెట్టకుండా వెళ్ళాలని కోరుకుంటున్నా. మరి అది ఏం చేసిద్దో ఏంటో తెలియదు. ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గరకు వచ్చాం. విజయవాడ వారధి మీద ఉన్నాం మనం. టైం వచ్చేసి 5 అయింది.
ఇప్పుడు మేము పత్తిపాడు రోడ్లో ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ఊరి పేరు ఏటుకూరు అనుకుంటా. ఇది మనం 5వ మైల్ దగ్గరికి వెళ్ళి ఆగుదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ పార్టీకి ఫోన్ చేద్దాం. వాళ్ళు ఏ మిల్ అంటే ఆ మిల్లుకి పోనెచ్చవచ్చు. ఇక అయ్యా అయితే రైట్కి వెళ్ళు, లేకపోతే లెఫ్ట్కి వెళ్ళు. ఇటు కాకుండా పోతున్నాడు ఆయన. ఎదురుందేమో మన బాబాయ్ బండి. అది టిఫిన్ కూడా ఏడే కట్టించేసుకున్నాం, ఎందుకంటే బళ్ళు లైన్లో పెట్టుకోవాలి కదా, అందుకని టిఫిన్ కట్టించేసుకొని వెళ్తున్నాం. ఆ బండి ఏమో వేరే చోటుకి వెళ్తుంది, వేరే మిల్లుకి. మనమేమో ఇంకో మిల్లుకి వెళ్దాం. గల పురేదా సారీ. అక్కడ కాదనుకొని మళ్ళీ మనం వేరే మిల్లుకి వచ్చాం. ఇక్కడికి ఇక్కడ చూస్తే తీరా మా బొలరో బాబాయ్ ఉన్నాడుగా, ఆయన బండి అదిగోండి. అది మన బండి ఏమో ఇది. రెండు ఒక చోటుకి అయినాయి. ఫస్ట్లో అయితే వేరే చోటుకి వెళ్ళాను నేను. ఫస్ట్లో వేరే చోటుకి వెళ్ళాం, మళ్ళీ అక్కడ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికే పెట్టారు. మళ్ళీ ఇద్దరం కలిసాం. ఇక్కడ లైన్లో పెట్టుకున్నాం. పార్టీ వచ్చిన తర్వాత మాట్లాడి కాటా పెట్టించి దింపుతారంట. ఇప్పుడు టైం వచ్చేసి 10 అయింది. 10ంటికి కాటా పెట్టించుకోమన్నారు. ఈ కాటా కాడికి వస్తేనేమో అటు నుంచి ఒక లారీ అండ్ ఇటు నుంచి ఒక ట్రాక్టరు, ఇద్దరు కొట్టుకుంటున్నారు వాళ్ళు, నేనంటే నేను ముందని. చివరికి ట్రాక్టర్ రోడే తగ్గాడు, ట్రాక్టర్ వెనక్కి వస్తుంది. మన బాబాయ్ బండి లోడ్ అదే కాటా ఎక్కుతుంది. వచ్చాం లోపలికి, బండి కాటా పెట్టేసి అక్కడ కూర్చున్నాం. మరి వాళ్ళు ఏ టైం పిలుస్తారో, ఎప్పుడు అన్లోడ్ అవుద్దో నాకేం తెలీదు. మన మహేంద్ర బ్రో ఏమో ఇంకో కిరాయి ఉంది, తొందరగా వచ్చేసేయి అని చెప్పేసి ఫోన్లు చేస్తున్నాడు. చూడాలి ఏమవుతుందో.
ఇప్పుడు ఇక్కడ నేను ఎంటీ కాటా పెడదామని చెప్పేసి వచ్చాను. ఈ కాటా పెట్టే అతను బండి వస్తున్నా చూసి కూడా ఆకుండా వెళ్ళిపోయాడు. ఇప్పటికీ అంతా 10 నిమిషాలు అవుతుంది ఆయన వెళ్ళిపోయి, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 1 గంట అయింది, కరెక్ట్గా భోజనం టైం ఇది. తొందరగా మనం ఎంటీ కాటా అయిపోతే లోపల డబ్బులు తీసుకుని మనం వెళ్ళిపోతాం కదా, మనకి ఏమైనా పనులు ఉంటే మనం చూసుకుంటాం కదా. అసలు ఆ మాత్రం చిన్న కామన్ సెన్స్ కూడా లేదు వీళ్ళకి. చూసేసి ఈజీగా వెళ్ళిపోయారు. నేనేమో ఇంకో ట్రిప్ ఒకటి ఒప్పుకొని ఉన్నాను, దానికి లేట్ అవుతుంది. అసలు ఏం చేయాలో ఏంటో, మరీ ఇంత తలతెక్కోళ్ళు ఉంటారేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బండి ఇక్కడికి పెట్టేశాను నేను, ఇదిగో ఈ పాయింట్లో బండి పెట్టేశాను నేను. పెట్టిన తర్వాత ఆ డోర్ వేసేసి వెళ్ళిపోయాడు ఆయన. ఏంటని అడుగుతుంటే ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు దేశంలో. మనం ఏం చేస్తాం చెప్పండి. కరెక్ట్గా భోజనం టైము. ఇప్పుడు అతని వల్ల ఇప్పుడు నేను ఉన్నా, వెనకాల ఒక లారీ అతను ఉన్నాడు, ఇద్దరికి భోజనం లేదు, ఏమీ లేదు. ఇక్కడే మాడిపోతున్నాం కదా. ఆ టైప్ వాళ్ళు ఉన్నారు, కనీసం ఇంత కూడా ఆలోచించకుండా. నాకు మహేంద్ర అన్న కిరాయి చెప్పాడు, ఆ కిరాయికి వెళ్దామని ఎంతో వెయిట్ చేశా. కానీ లాస్ట్కి వీళ్ళు ఏమన్నారంటే డబ్బులు తీసుకొని వెళ్ళాలి అని చెప్పారు, క్యాష్. అంటే ఇప్పుడు మనం తీసుకొచ్చిన లోడ్కి క్యాష్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అది పరిస్థితి. కాబట్టి లేట్ అవుతుంది. మహేంద్ర అన్నకి చెప్తే ఆయన చాలా బాధపడుతున్నాడు. అదేంటన్నా ఇప్పుడు దాకా నేను నీకోసం ఆగాను, నువ్వేంటి ఇలా చెప్తావని. కరెక్టే, కానీ మనం చేయగలిగింది ఏముంది, మనసులోనేమో తొందరగా వెళ్దాం అనిపిస్తుంది. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితులు ఆ రకంగా ఉండవు కదా. ఉదయం నుంచి నేను అతను ఆపాను, నేను వస్తాను ఉండు అని చెప్పేసి. కానీ లాస్ట్కి ఇప్పుడు నేను వెళ్ళలేకపోతున్నాను. మరి ఆయన దగ్గర మన మాట పోయినట్టే కదా. ఇప్పటికిప్పుడు ఆయనకు వేరే బండి దొరుకుద్దో లేదో కూడా తెలియదు మనకి. ఆ రకంగా ఉంటున్నాయి మన పరిస్థితులు. ఎందుకంటే ₹1 సంపాదించుకుందాం, తొందరగా వెళ్దామని చెప్పి అనుకున్నా కానీ అవి టయానికి తీరవు. ఇదిగో ఇలా ఏదో ఒక లేటు. ఇప్పుడు ఈ లోడ్ వచ్చేసి నేను నిన్న 8 ఏమో వెళ్ళాను నేను లోడింగ్ పాయింట్కి. నేను సాయంత్రం 5:30, 6 దాకా చేశారు. మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అయింది. మళ్ళీ నేను వెళ్ళేసరికి సాయంత్రం 5, 6 అవుద్ది. మొత్తం మీద 2 రోజులు కానీ మనం వెయిట్ చేస్తే మనకి దీంట్లో వచ్చేసి మనకు 3,000 మిగులుతాయి. మొత్తం చాలా వేస్ట్. ఈ కిరాయిలు ఎంత దారుణంగా ఉన్నాయంటే, సరే ఏమన్నా ఎక్కువ మిగిలేటట్టు ఉన్నా కానీ మనం పెట్టవచ్చు, ఎక్కువగా కూడా మనకేం మిగలట్లేదు. జస్ట్ ఏదో రోజుకు 1,500 మనకు ఆల్టింగ్ డబ్బులు లాగా మిగులుతున్నాయి అంతే. ఆ 1,500తో మనం ఏం చేస్తాం చెప్పండి. చాలా కష్టం కదా. నిన్నంతా లోడ్ చేసుకొని మళ్ళీ నైట్ అంతా బండి మీద ఉంచి మళ్ళీ ఈ రోజంతా అన్లోడ్ చేసుకొని, ఇదంతా చాలా రిస్కీ ప్రాసెస్. అయినా సరే తప్పదు. ఇప్పుడు సీజన్ అలాగే ఉంది కాబట్టి ఈ లోడ్కి పెట్టాల్సిందే, తప్పదు. బయట ప్రజెంట్ సిచ్యువేషన్ అలా ఉంది. బళ్ళు తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని పెట్టండి. మళ్ళీ ఇక ఈ రోజు లోడ్ లేదు, మళ్ళీ రేపే. ఇదిగోండి ఇక్కడ వర్షం పడుతుంది. ఒక 10 నిమిషాల నుంచి పడుతుంది వర్షం. బయట ఉన్న పత్తి అంతా తడిచిపోయింది అక్కడ. ఇప్పుడు టైము 5:30 అయింది ఈవినింగ్. ఈ టైంలో మనకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము. ఈ ట్రిప్ మనకి టోటల్గా లాస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం మనం 8కి వెళ్తే మళ్ళీ ఈరోజు నైట్ చూడండి మనకి 5:30 అయింది టైము. అంటే 2 రోజులు పూర్తిగా వేస్ట్ అయినాయి. 2 రోజులకి మనం మిగిలే డబ్బులు 3,500. అంటే కిరాయి వచ్చేసి 5,500 ఇస్తారు. ఇది మనకు మిగిలేది వచ్చేసి మొత్తం 2,000 ఖర్చులు పోతాయి. 3,500 రూపాయలు మిగులుతాయి మనకి. 3,500 నా దృష్టిలో అయితే చాలా తక్కువ అనే చెప్తాను. కానీ అంతకుమించి మార్కెట్ లేదు, చేసేది ఏం లేదు. ప్రస్తుతం నేను బయలుదేరి వెళ్తున్నా. ఇప్పుడు ఈ డబ్బులతో మనం అసలు ఎప్పుడు పెట్టుకోకూడదు. ఎందుకంటే అది ఎప్పుడు ఇస్తారో ఏంటో తెలీదు. ఈరోజు మన మహేంద్ర అన్న కిరాయి చెప్పాడు, అది వదులుకున్నానా. ఇంకో 10 ట్రిప్ ఒకటి వచ్చింది, అది వదులుకున్నానా. ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొస్తున్నామా, మనకు ₹1 కూడా ఇవ్వరు వాళ్ళు. కనీసం భోజనాల ఖర్చులు కూడా ఇవ్వరు. అట్టుంది ప్రస్తుతం పరిస్థితి. అన్నీ వదులుకొని మనం వాళ్ళ కోసం ఎందుకు కష్టపడాలి, అది నేను అడిగేది. ఓకే, ఎనీవే మనం వెళ్తున్నాం, హైవే ఎక్కుతున్నాం మనం.
విజయవాడ టోల్గేట్ దగ్గరికి వచ్చాం. విజయవాడ వారధి మీద ఉన్నాం.